వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా. తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే, నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను, లోకమే లేదులే. ఈ పాట మంచి రోజులు వచ్చాయి 1972 చిత్రంలోనిది. దీనిని మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైన భావంతో రచించారు. ప్రకృతిలోని స్పర్శ, అనురాగం వల్ల కలిగే సృష్టి పరిణామాన్ని చాలా లోతుగా, అర్థవంతంగా ఈ పల్లవిలో వివరించారు. దీని భావం మీకోసం. భావం, మీనింగ్. ఈ చరణాల ద్వారా కవి సృష్టికి మూలం స్పర్శ మరియు అనురాగం అని చెబుతున్నారు. వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా. వీణ తనంతట తాను సంగీతాన్ని వినిపించలేదు. ఒక కళాకారుడి వేలి కొనలు ఆ తంత్రులను, స్ట్రింగ్స్ మీటినప్పుడు మాత్రమే మధురమైన రాగం పుడుతుంది. అంటే ఒక ప్రేరణ లేదా స్పర్శ లేనిదే కళకు జీవం రాదు. చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా, ఆకాశంలో మేఘాలు ఉన్నంత మాత్రాన వర్షం పడదు. వేడిని మోస్తున్న నల్లమబ్బుకు చల్లని గాలి తగిలినప్పుడే అది కరిగి అమృతధారగా, వర్షంగా మారుతుంది. తల్లిదండ్రి ఒకరినొకరు తాకనిదే ఈ లోకంలో మానవ జన్మకు మూలం తల్లిదండ్రుల కలయిక. వారి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆత్మీయ స్పర్శ లేకపోతే నీవు నేను అనే ఉనికి లేదు. అసలు ఈ మానవ లోకమే ఉండేది కాదు. ముఖ్య విశేషాలు: ప్రకృతితో ముడిపెట్టడం. కవి మానవ సంబంధాలను ప్రకృతిలోని వీణ, మబ్బు, గాలితో పోల్చి చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సందేశం: లోకంలో ఏ సృష్టి జరగాలన్నా ఇద్దరి మధ్య లేదా రెండు శక్తుల మధ్య అనుబంధం తప్పనిసరి అని ఈ పాట సారాంశం. దేవులపల్లివారి కలం నుండి జాలువారిన ఈ పాటను ఘంటసాల గారు తమ గంభీరమైన కంఠంతో అమరత్వం కల్పించారు.